పార్టీలో చేరడం కోసం ప్రతిపక్ష పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవికి రాజీనామా చేయటం అనేది సహజంగా మనం చూసేటటువంటి పరిణామం. కానీ ఈ రోజున ఫైబర్ నెట్ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీకే చెందినటువంటి జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారిని ఆయన కుమారుడు లోకేష్ గారి రికమెండేషన్ మేరకు ఏరి కోరి ఆయన్ని ఫైబర్ నెట్ చైర్మన్ గా నియమించుకోవడం జరిగింది. తనను అంత ఇష్టపడి తనకు ఆ యొక్క ఫైబర్ నెట్ ని అప్పచెప్పినందుకు దానిని సంస్కరించాలి, దానిని బాగు చేయాలి, దాని ద్వారా ఇటు ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాలి, ప్రజల్లో ఆ సంస్థకు ఆదరణ పెంచాలి అని ఆ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వాళ్ళు ఎవరైనా సరే ఆశిస్తారు. అదేవిధంగా బహుశా జీవీ రెడ్డి గారు ఆశించుంటారు. కానీ జీవీ రెడ్డి గారికి దాంట్లో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా స్పష్టంగా కనపడ్డాయి. ఏదైతే ఉన్నటువంటి కనెక్షన్స్ తగ్గిపోతున్నాయి, అభివృద్ధి సంగతి దేవుడెరుగు. దీనికి కారణం ఆ శాఖకే చెందినటువంటి ఐఏఎస్ అధికారి చేస్తున్నటువంటి పనుల వల్లే ఇంత దారుణం జరిగిపోతా ఉంది. అవసరమైతే అతని మీద రాజద్రోహ నేరం వేసినా తప్పు లేదు అని ఒక చైర్మన్ హోదాలో ఆయన ప్రకటించారు. దీని వెనుక ఆయన పార్టీని విభేదించినట్టో లేదా ముఖ్యమంత్రిని విభేదించినట్లో కాదు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది జరిగింది ఇది జరిగింది అని చెప్పేసి ఆరోపణలు చేసినటువంటి మీరు అలాంటివి మన హయాంలో జరగకూడదు, ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే నయమేమో అన్నట్లుగా పరిస్థితి ఉంటే మన మనుగడకు మంచిది కాదు అనేటటువంటి ఉద్దేశంతో జీవీ రెడ్డి గారు పాజిటివ్గా ఏది ఆ ఫైబర్ నెట్ సంస్థని అభివృద్ధి చెందించాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన అభిప్రాయాలను బయటపెట్టారు. బయటపెడితే ఆయన ఏమి ఆశించుంటారు? బహుశా ఖచ్చితంగా తాను ఏ విధంగా అయితే దృఢంగా ఉన్నానో, సిన్సియర్గా పనిచేస్తున్నానో, తాను చేసినటువంటి పనిని తను నియమించినటువంటి తనకిష్టమైనటువంటి నాయకులు గుర్తించి దానిలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరణ చేసి ఆ ఫైబర్ నెట్ అనే దాన్ని ట్రాక్ లో పెడతారని చెప్పేసి ఆయన ఆశించి ఉండవచ్చు. కానీ ఆయన ఆశించిన విధంగానే వాళ్ళను పిలిచారు. అయితే వాళ్లతో పాటు ఈయనని పిలిచారు. ఈయన పిలిచి వాళ్ళను ప్రశ్నించడానికి బదులుగా ఈయననే మందలిచ్చినట్లుగా సమాచారం. చంద్రబాబు నాయుడు గారు నేరుగా మందలిచ్చినట్లుగా, మరి నువ్వు అట్లా బయటపడి చెప్పాల్సిన పనే ఉంది, ఏదన్నా ఉంటే మాకు చెప్పాలి కదా అని చెప్పేసి తీవ్రంగా మందలించినట్లుగా సమాచారం. సరే, దానికి మనస్తాపం చెందినటువంటి ఈయన పదవికి రాజీనామా చేయొచ్చు, ఎందుకంటే నేను అభివృద్ధి చేయలేనప్పుడు నాకెందుకండి అని చెప్పేసి పదవికి రాజీనామా చేయడంలో తప్పులేదు. కానీ కేవలం పదవికే కాకుండా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి ద్వారా వచ్చినటువంటి పదవికే కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు అంటే, తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేశారు అంటే ఆయన అత్యంత తీవ్ర మనస్తాపానికి గురైంది వాస్తవం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ద్వంద్వ ప్రమాణాలను ఒకసారి మనం గమనిస్తే, ఇదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అనురాధ గారు గ్రూప్ 2 అభ్యర్థుల విన్నపాలను తిరస్కరిస్తూ గ్రూప్ 2 అభ్యర్థులందరూ కూడా ఏకకంఠంతో పరీక్షను వాయిదా వేయాలని కోరుకుంటున్నప్పటికీ కూడా ఆ పరీక్షను వాయిదా వేయకుండా తమ చేతుల్లో లేదని, తాము మాట్లాడతామని ముందుగా ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు. మరి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో అభ్యర్థులందరి కోరిక మేరకు దానిని వాయిదా వేస్తే దాని ప్రభావం వాళ్ల మీద పడకుండా ఉండటం కోసం
వాళ్ళు ప్రయత్నం చేసినా గాని ఏది అనురాధ గారు కూడా వాళ్ళు నియమించినటువంటి చైర్మనే. అయితే ఇక్కడ ఫైబర్ నెట్ చైర్మన్ కి దీనికి ఒక తేడా ఉంది. ఫైబర్ నెట్ చైర్మన్ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఈ కమిషనర్, ఎన్నికల కమిషనర్ కావచ్చు, ఏపీపీఎస్సీ కమిషనర్ కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించినటువంటి కమిషనర్ని మీద ఈ విధమైనటువంటి హక్కు, ఈ విధమైనటువంటి స్వేచ్ఛ నియమించింది చంద్రబాబు నాయుడు గారే అయినప్పటికీ ఆయనకు ఉండదు. ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఆ మాత్రం అవగాహన లేకుండా నేను మాట్లాడట్లా. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకే ఆవిడని నియమించుకున్నది నిజం. చంద్రబాబు నాయుడు గారిని కాదని ఆవిడ వెళతారనేది మనం ఊహించాల్సినటువంటి అవసరం లేదు, ఊహించేటటువంటి పరిణామం కూడా కాదు. దీనినే నేను ద్వంద్వ ప్రమాణాలు అంటున్నా. ఇక్కడ పెద్దల ఏది చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞులైనటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇక్కడ పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ ఉంటాయి. ఇలా అయితే అలా, అలా అయితే ఇలా, అంటే కత్తికి రెండు వైపులా పొదను ఉండేలాగా. ఒక పని చేసేటప్పుడు ఆ పని సానుకూలంగా జరిగితేనేమో ఒకలాగా స్పందించటం, వ్యతిరేకంగా జరిగితేనే మరొకలాగా స్పందించటం. రెండింటికి స్క్రిప్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అదేవిధంగా ఈ రోజున గతంలో ఎన్నికల కమిషనర్ కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తే దానిని నానా యాగి చేశాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. యాగి చేసి అతనిని పదవి నుంచి తొలగించేదాకా తీసుకెళ్తే అతను కోర్టుకెళ్లి తీసుకొచ్చుకున్నాడు. నేను అలా కాదు, నేను చాలా స్వచ్ఛమైన వాడిని, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇస్తాను, అనురాధ గారి జోలికి నేను వెళ్లటం లేదు అని కాన్స్టిట్యూషన్ నేను గౌరవిస్తానని చెప్పడం ఆయనకే చెల్లింది. ఇక్కడ ఆయన మరి కాన్స్టిట్యూషన్ గౌరవించేటటువంటి వ్యక్తి అయితే స్వయంగా లోకేష్ గారు ఈయన కూడా వాయిదా వేస్తాం, పరిశీలిస్తామని అభ్యర్థులను ఆందోళనకు గురి చేయటం ఎందుకు, టెన్షన్కు గురి చేయటం ఎందుకు, భావోద్వేగాలకు గురి చేయటం ఎందుకు? ఇదంతా కూడా మీరు జరగబోయేటటువంటి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు నష్టం జరగకుండా ఉండటం కోసం. ఎందుకంటే ఆ వాయిదా వేయకపోతే నష్టం ప్రభుత్వానికి, తక్షణ ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటటువంటి పరిస్థితి మీ దగ్గర లేక మీరు ఇలా చేస్తున్నారని ఆ యొక్క అభ్యర్థులు భావించేటటువంటి అవకాశం లేకపోలేదు. ఇక్కడ కత్తికి రెండు వైపులా పొదునేనన్నట్లుగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు. దేనికైనా సరే బాధ్యుడు జగనే. ఆయన సూపర్ 6 ఇవ్వలేకపోయినా బాధ్యుడు జగనే. ఆర్టీసీ ఉచిత బస్సు ఇవ్వలేకపోయినా బాధ్యుడు జగనే. విద్యుత్ ఛార్జీలను పెంచినా బాధ్యుడు జగనే. పోలవరం నిర్మాణం